నిన్నటి ఎపిసోడ్ చూశాక ప్రతి కామనర్కి ఖచ్చితంగా అర్థమైంటుంది కళ్యాణ్ పడాలి బిగ్ బాస్ షోలోకి రావడానికి ఎంత కష్టపడ్డాడు అని చెప్పేసి. ఎందుకంటే బిగ్ బాస్ షోలోకి రావడం అంత ఈజీ కాదు. కళ్యాణ్ పడాలి ఆర్మీలో పనిచేసే వ్యక్తి. సో ఆర్మీలో పనిచేసే వ్యక్తి 3 months పర్మిషన్ తీసుకుని, ఆ పర్మిషన్ హైయర్ అథారిటీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని తన జాబ్ని రిస్క్లో పెట్టి తనైతే బిగ్ బాస్ షోలోకి అయితే అడుగు పెట్టాడు. సో బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి ఎప్పుడు ఎక్కడ బిగ్ బాస్లో నేను ఆర్మీలో పనిచేశానో నాకు ఓట్ వేయండి అని చెప్పేసి అట్లా సింపతి కార్డ్ అయితే ప్లే చేయలేదు. సో నిన్న తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తన స్ట్రగుల్ని, అలాగే నాకు వాళ్ళ ఫాదర్ కూడా చాలా గుర్తొచ్చారు. ఎందుకంటే ఒక్కసారి తను బయటకు వచ్చాడు, బయట ఇంటర్వ్యూ చూశాక. సో ఎన్ని చూశాక ఖచ్చితంగా తను ఓట్ వేసి గెలిపించాలని చెప్పేసి నాకైతే అర్థమైంది. అలాగే డెమాన్ పవన్ కూడా తక్కువ, అసలు మనిషి అయితే చాలా ఎఫర్ట్ పెట్టాడు. డెమాన్ పవన్ నిన్న తన గురించి తను చెప్తా అంటే ప్రతి యంగ్ పర్సన్, ప్రతి కొడుకు, ప్రతి అబ్బాయి ఖచ్చితంగా రిలేట్గా ఫీల్ అయ్యింటారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలాగే నేను డెమాన్ పవన్ తన గురించి తను చెప్తా అంటే నాకు కూడా అదే అనిపించింది కొంచెం. సో ఏదేమైనా కూడా వీళ్ళిద్దరు టాప్లో ఉండాలి. ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా, ఖచ్చితంగా విన్నర్ అయితే కావాలి. ప్రతి ఒక్కరు కళ్యాణ్కి ఓట్ వేసి గెలిపిస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.